హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్కెట్లో జరిగిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని సింపుల్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండిగో అప్డేట్. జూలై 2026లో డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ 5% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ కూడా 4% తగ్గింది. ఇది లాస్ట్ 4 yearsలో బిగ్గెస్ట్ డిక్లైన్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ వీక్గా ఉండడం వల్ల ఇండిగో స్టాక్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ మీద ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తున్నారు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్. కంపెనీ సీఈఓ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోపు $2 billion రెవెన్యూ టార్గెట్ రీచ్ అవుతామని కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. మార్జిన్స్ 16 నుండి 17% మెయింటైన్ చేస్తూ అక్విజిషన్స్ ద్వారా డీల్ పైప్లైన్ స్ట్రాంగ్గా ఉందని చెప్పారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది పాజిటివ్ సిగ్నల్. బ్లూంబెర్గ్ బాండ్ ఇండెక్స్. బ్లూంబెర్గ్ గ్లోబల్ అగ్రిగేటర్ బాండ్ ఇండెక్స్ గురించి ఇండియా ఇంక్లూజన్ రిజెక్ట్ కాలేదు, కేవలం పోస్ట్పోన్ అయ్యింది. షార్ట్ టర్మ్లో సెంటిమెంట్ కొంచెం వీక్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఇండియా ఇంక్లూజన్ ఛాన్సెస్ ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్ గూగుల్ డీల్. గూగుల్ అప్రాక్సిమేట్లీ $50 million అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ని రిడ్యూస్ చేసింది, కానీ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం కాకుండా వేరే ప్రాజెక్ట్స్కి రిడిప్లాయ్ చేస్తారని కంపెనీ చెప్తుంది. ఏఐ ఇంపాక్ట్ ఐటీ సెక్టార్లో పెరుగుతుందని ఇది ఇండికేట్ చేస్తుంది. శ్రీధర్ వేంబు వ్యూ. జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు కమెంట్స్. ఏఐ ఆటోమేషన్ వల్ల న్యూ ఐటీ జాబ్స్ క్రియేషన్ స్లో అయిందని ఆయన చెప్పారు. ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవుతుందని ఒపీనియన్ షేర్ చేశారు. నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్. వైట్ కాలర్ హైరింగ్ జూలైలో 5% పెరిగింది. ఏఐఎంఎల్ జాబ్స్ 33% గ్రోత్ చూపించాయి. ఐటీ హైరింగ్ 6% గ్రోత్తో పాజిటివ్ జోన్లోకి వచ్చింది. ఇన్సూరెన్స్ మరియు రియల్ ఎస్టేట్ సెక్టార్స్ కూడా స్ట్రాంగ్ హైరింగ్ రికార్డ్ చేశాయి. ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్. బ్యాంక్స్ జూలై వరకు $60.54 billion ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ మొబిలైజేషన్ చేశాయి. ఎస్బీఐ షేర్ కూడా సిగ్నిఫికెంట్గా పెరిగింది. ఇది బ్యాంకింగ్ సెక్టార్ లిక్విడిటీకి పాజిటివ్ డెవలప్మెంట్. జీరో ఎండిఆర్ ప్రపోజల్. గవర్నమెంట్ నోటిఫైడ్ డిజిటల్ పేమెంట్స్ మోడ్ పై జీరో ఎండిఆర్ కంటిన్యూ చేయాలని ప్రపోజల్ తీసుకొచ్చింది. దీనివల్ల మెర్చెంట్స్కి ఛార్జెస్ ఉండవు. డిజిటల్ పేమెంట్స్ అడాప్షన్కి ఇది పాజిటివ్ స్టెప్. ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ కంపెనీస్లో ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ లిస్ట్ డిస్క్లోజ్ చేయడం ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ని అఫెక్ట్ చేయొచ్చు అని గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. స్టాప్ లాస్ మెకానిజం ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని మానిటర్ చేస్తున్నారు. మార్కెట్ హీట్ మ్యాప్ చూసినట్లయితే ఇండిగో, టీసీఎస్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ స్ట్రాంగ్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి. కొన్ని ఫార్మా స్టాక్స్ మాత్రం స్లైట్ ప్రెజర్లో ఉన్నాయి. మార్కెట్ క్లోజింగ్ చూసినట్లయితే సెన్సెక్స్ 544 పాయింట్స్ గెయిన్ అయ్యి 78,639 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 391 పాయింట్స్ పెరిగి 24,774 దగ్గర సెటిల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 983 పాయింట్స్ ర్యాలీ చేసింది. మార్కెట్ కంటిన్యూస్ 4 సెషన్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని పెంచింది. ఫ్రెండ్స్, ఇవన్నీ ఈరోజు మార్కెట్లో జరిగిన ఇంపార్టెంట్ అప్డేట్స్. మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ అప్డేట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.